చిత్తూరు జిల్లా కుప్పం నడిబొడ్డున ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ రెబల్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు మురళి మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైఎస్ఆర్సీపీ అభిమానంతోనే వైఎస్ఆర్సీపీతోనే కొనసాగుతామంటూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వసనాడు మురళి, చీలేపల్లి రవి, సునీల్, దాము మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 086140048002. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక చరిత్ర. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన శ్రీకారం చుట్టిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేటటువంటి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ, పేదలకు విద్య కానీ అన్నీ కూడా అమలు చేసి కీర్తి చెందినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రాజశేఖర్ గారు. మధ్యతరగతి వారు, పేదవారు ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగస్తులైనారంటే ఆ ఘనత అంతా రాజశేఖర్ గారికి చెందింది. కాబట్టి మేమందరూ కూడా మాలాంటి మధ్యతరగతి కానీ, పేద కుటుంబాలు కానీ ఎన్నో ఈ రాష్ట్రంలో బాగుపడినాయంటే అది ఒక రాజశేఖర్ గారి గవర్నమెంట్లోనే. అప్పుడు రాజశేఖర్ గారు అంటే సెంట్రల్లో కూడా మంచి పేరు ఉండేది. రాష్ట్రానికి ఏమి కావాల్సిన వనరులన్నీ కూడా చేకూర్చేవాడు రాజశేఖర్ గారు. ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గంలో ఆయన ఆశయాలకి తోట్లు పడుస్తుంటే మాకందరికీ బాధేసింది. రాజశేఖర్ గారు ఇంత మంచి పేరు తీసుకొచ్చి, పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి అందరికీ మేలు చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది లోకల్ నాయకులు ఆయన ఆశయాలకు తోట్లు పడుతున్నారు. కాబట్టి మాకు అందరికీ బాధేసింది. మేమందరూ కూడా కలిసికట్టుగా రాజశేఖర్ గారి కుటుంబాన్ని కానీ, రాజశేఖర్ గారి అభిమానులుగా కానీ ఎప్పటికీ చిరకాలం మేము ఇలా కొనసాగుతాం. ఆయన ఆశయాల్ని నెరవేరుస్తామే కానీ ఆయన ఆశయాలను ఎప్పుడు మేము దొంగలో తొక్కము. కాబట్టి రాజశేఖర్ మాకు చాలా గౌరవము, ఆ కుటుంబం నాకు చాలా గౌరవం. కాబట్టి ఇక్కడ తప్పు చేయటువంటి నాయకుల్ని ప్రశ్నించాలంటే మేమేదో తప్పు చేయాలంటే వాళ్ళు మాకు భయపడి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్గా మేము భయపడే వాళ్ళు కాదు. మేము ఎప్పుడు కూడా రాజశేఖర అభిమానులమే. ఆయన ఆశయాలు నెరవేర్చాలని ఎప్పుడు మేము ముందంటాం. రాజశేఖర గారి జయంతి సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కనీవిని ఎదగని రీతిలో వైఎస్ఆర్సీపీ రెబల్ సస్పెండ్ అయిన వారు బాగా ఘనంగా జరుపుకున్నాము. ఈ జయంతి జరుపుకోవడానికి కారణం ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత రైతులకు కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కుప్పంలోనే ఆరోగ్యశ్రీని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా పేదలకు మరింత సేవలు, రుణమాఫీ చెప్పుకోకపోతే ఆ మహానేతని ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకొని ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 30 యాక్ట్ ఇంకొక యాక్ట్ అనే కొందికి భయపడి ఎక్కడో వెళ్ళిపోయినారు. అదే భరత్ గారు కూడా 10 మంది చెప్పపట్టు 10 మంది వెనకాల చూస్తే 10 మంది కూడా లేదు. ఎందుకంటే మేము నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తలు కాబట్టి మేము ఈరోజు నిలబడుకున్నాం. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఏమంటే ఇలాంటి దొంగ నాయకులు కుప్పంలో చాలామంది ఉన్నారు. ముందరికి వచ్చిందోనూ నిలబడి మేము ప్రశ్నించిన భరత్ గారిని ప్రశ్నించాం. అయ్యా బాబు, వైఎస్ఆర్ కార్యకర్తల్ని పట్టించుకోవాలి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మనుగడలో లేకపోతుందనేసి మేము సూటిగా ప్రశ్నించిన దానికి మమ్మల్ని ఏదో తప్పులుగా తీసుకువెళ్ళిందను అక్కడ సెంటర్లో కానీ, ఇక్కడ కేంద్రంలో కానీ, అలాగే డిస్టిక్ అధ్యక్షునికి కానీ తెలియజేసిందను మా పైన తప్పుడుగా ఈరోజు సస్పెండ్ చేస్తున్నారు. అదే భరత్ వెనకాల ఎంతమంది ఉన్నారో 5 మంది వచ్చినారు. మా వెనకాల చూసుకుంటే దాదాపు 10-15 మంది దాకా మేము ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం అనేసి మేము ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుని కాన్స్టిట్యూన్సీ వైజ్గా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.